ఓకే, నెక్స్ట్ మోడల్ చూడండమ్మా. ఫస్ట్ ఈ ఫార్ములా చూడండి. ఇఫ్ ద ఎక్స్పాన్షన్ బైనామియల్ ఎక్స్పాన్షన్ 1 + x హోల్ పవర్ n ఈజ్ వ్యాలిడ్, అంటే ఈ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 1, అంటే x వాల్యూ దానికి మాడ్యులస్ వేసినప్పుడు లెస్ దాన్ 1 తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 1 అవ్వాలన్నమాట. సరే, ఈ మోడల్లో ఒకటి ఎక్కువగా అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూడండి. అంటే వ్యాలిడ్ అన్న మోడల్లో ఖచ్చితంగా ఒక సమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 2 + 3x హోల్ పవర్ -2/3 చూడండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ x, అంటే x యొక్క రేంజ్ కావాలి. ఫర్ విచ్ ద ఫాలోయింగ్ బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఆర్ వ్యాలిడ్, అంటే ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని వ్యాలిడ్ అవ్వాలి అంటే రేంజ్ x యొక్క రేంజ్ ఎంత? అంటే ఎప్పుడైనా సరే ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఫార్ములా ఏం చెప్పాను? అది 1 + x హోల్ పవర్ n రూపంలో ఉన్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ x వాల్యూ లెస్ దాన్ 1 తీసుకోవాలి. సరే, ఒకసారి సమ్ చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటంటే 2 + 3x హోల్ పవర్ -2/3. సరే, ఇది ఫస్ట్ నాకు 1 + x హోల్ పవర్ n ఫార్ములా రూపంలో ఉండాలి. సో 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే 1 + 3x/2 హోల్ పవర్ -2/3 దట్ ఈస్ ఈక్వల్ టు, సెపరేట్ చేద్దాం. 2 పవర్ -2/3 2 పవర్ -2/3 1 + 3x/2 హోల్ పవర్ -2/3. ఇగో ఈ ఎక్స్పాన్షన్ ఈ రూపంలో చూడండి. 1 + x హోల్ పవర్ n రూపంలో is valid if modulus of x less than 1. If the expansion is valid if modulus of x less than 1, x ప్లస్ లో 3x/2 ఉంది, అంటే modulus of 3x/2 less than 1. 3/2 అటుపక్కకి వెళ్తే 2/3 అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 2/3. మాడ్యులస్ ఆఫ్ x అంటే మీనింగ్ ప్లస్ ఆర్ మైనస్ కదా, అంటే -2/3 లెస్ దాన్ x లెస్ దాన్ 2/3. సో దట్ ఎంప్లాయిస్ -2/3 లెస్ దాన్ x లెస్ దాన్ 2/3. ఓకే, దీనికి అర్థం ఏంటి? రేంజ్. వాడు ఇది క్వశ్చన్ లో రేంజ్ అన్నాడు కాబట్టి రేంజ్ x belongs to open interval -2/3, 2/3. అదే is equal to ఉంటే క్లోజ్ ఇంటర్వెల్ ఇవ్వాలి. ఇలా is equal to ఉంటే ఓన్లీ లెస్ దాన్ ఉంది కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ ఇవ్వాలి. ఓకే, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ సమ్ చూడమ్మా. సో మనకి ఆన్సర్ 7 + 3x హోల్ పవర్ -5. ఫస్ట్ ఏం కామన్ తీయాలి? 7 కామన్ తీయాలి. 1 + 3x/7 హోల్ పవర్ -5. Okay, that is equal to 7 power -5 1 + 3x/7 whole power -5. It is valid if modulus of x less than 1. x plus లో 3x/7 ఉంది. So that implies modulus of 3x/7 less than 1. Okay, 3/7 అటువైపుకి వెళ్తే 7/3 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ 7/3. మాడ్యులస్ అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్, అంటే దట్ ఎంప్లాయిస్ -7/3 లెస్ దాన్ x లెస్ దాన్ 7/3. అంటే దట్ రేంజ్ x belongs to ఓపెన్ ఇంటర్వెల్. చెప్పగా లెస్ దాన్ ఉన్నప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ ఇవ్వాలి, అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు క్లోజ్ ఇంటర్వెల్ ఇవ్వాలి. ఓకే, -7/3, 7/3. నెక్స్ట్ ఇది చూద్దాం. 3 - 4x హోల్ పవర్ 3/4. సరే, 3 కామన్ తీయాలి. 1 -
4x by 3 మొత్తానికి హోల్ పవర్ 3 by 4 సెపరేట్ చేద్దాం 3 పవర్ 3 by 4 1 minus 4x by 3 హోల్ పవర్ 3 by 4 ఇప్పుడు x ప్లేస్ లో minus 4x by 3 ఉంది it is valid if modulus of x less than 1 modulus of x ప్లేస్ లో minus 4x by 3 less than 1 modulus లోపల మైనస్ ఉన్న ప్లస్ సో modulus of 4x by 3 less than 1 4 by 3 వెళ్తే 3 by 4 అవుతుంది సో modulus of x less than 3 by 4 ఓకే ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి minus 3 by 4 less than x less than 3 by 4 range x belongs to open interval minus 3 by 4 comma 3 by 4 అన్ని ఒకే మోడల్ లో ఉంటాయి నెక్స్ట్ ఇచ్చొద్దాం 2 కామన్ తీద్దాం 1 plus 5x by 2 whole power minus 1 by 2 అంటే 2 power minus 1 by 2 1 plus 5x by 2 whole power minus 1 by 2 it is valid if modulus of x less than 1 so x ప్లేస్ లో ఎంత ఉంది ఈసారి 5x by 2 so that implies modulus of 5x by 2 less than 1 so modulus of x less than 5 by 2 వెళ్తే 2 by 5 modulus అంటే మీనింగ్ ప్లస్ ఆర్ మైనస్ minus 2 by 5 less than x less than 2 by 5 range x belongs to minus 2 by 5 comma 2 by 5 ఎక్కువగా ఈ మోడల్ మీద సమ్ మాత్రం అడుగుతున్నాడు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మోడల్ చూడమ్మా write the eighth term of 1 minus 5x by 2 whole power minus 3 by 5 ఓకే ఈ మోడల్ రీసెంట్ గా మార్చ్ 2018 లో అడిగాడు ఈ సమ్ జాగ్రత్తగా చూడండి ఒకసారి ఓకే ఫస్ట్ ఇది నీకు జనరల్ టర్మ్ ఇన్ ద జనరల్ టర్మ్ in 1 plus x whole power n is ఫార్ములా ఏంటంటే tr plus 1 equal to ncr x power r ఓకే 1 plus x అంటే x ప్లేస్ లో minus 5x by 2 whole power n ప్లేస్ లో minus 3 by 5 దీంతో కంపేర్ చేసుకో ఫస్ట్ జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటి tr plus 1 equal to ncr x power r ఓకే ఇప్పుడు ఒకటి మనకి ఏమడిగాడు t8 అడిగాడు 8th టర్మ్ అడిగాడు అంటే 8 ఏమని రాసుకోవచ్చు మనం t7 plus 1 అని రాయొచ్చు ఓకే ఫార్ములా ఏంటి n c r అంటే ఎంత ఉంది ఇక్కడ 7 r plus 1 తో కంపేర్ చేసుకో r ప్లేస్ లో 7 x ప్లేస్ లో minus 5x by 2 whole power r అంటే 7 n వాల్యూ ఎంత రాయలేదు n రాస్తానో జాగ్రత్త చూడండి ఒకసారి ముందు 5c2 అంటే మీనింగ్ ఏంటో చూడండి 5 ని మామూలుగా 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం అలా కాకుండా సింపుల్ గా నోటేషన్ అంటే 5c2 ఉంది 5 నుండి 2 ఉంది కాబట్టి 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి అంటే 5 ఇంటూ 4 బై ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అలాగే 5c3 ఉంది 5 ఇంటూ 3 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి 4 ఇంటూ 3 బై 3 ఫ్యాక్టోరియల్ అలాగే nc2 n నుండి 2 నెంబర్స్ వెనకాలి n ముందు నెంబర్ ఏంటి n మైనస్ 1 కాబట్టి n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అలాగే nc7 అంటే n నుంచి స్టార్ట్ అయ్యి 7 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి చూడండి జాగ్రత్తగా బ్యాక్ సైడ్ కంటే n మైనస్ 1 అంటే దాని బిఫోర్ నెంబర్ n యొక్క బిఫోర్ నెంబర్ n మైనస్ 1 5 యొక్క బిఫోర్ నెంబర్ 4 సో అలాగే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఇంటూ 1 2 3 4 5
ఇంకా 2 నెంబర్స్ రాయాలి. n-4 ఇంటూ n-5 ఇంటూ n-6. చూడండి 1 2 3 4 5 6 7 బై ఎంతంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ మైనస్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమొస్తే మైనస్ 5x by 2 whole power 7 that is equal to minus n ప్లేస్ లో మైనస్ ఎంత ఉంది చూడండి మైనస్ 3/5. n ప్లేస్ లో ఎంత ఉంది మైనస్ 3/5. కాబట్టి మైనస్ 3/5 ఇంటూ n-1 మైనస్ 3/5 మైనస్ 1 ఇంటూ n-2 మైనస్ 3/5 మైనస్ 2 ఇంటూ n-3 minus 3/5 minus 3 into n-4 minus 3/5 minus 4 into n-5 minus 3/5 minus 5 into minus 3/5 minus 6 by n అంటే ఎంత ఎందుకంటే 7 ఫ్యాక్టోరియల్. ఇక్కడే ఉంది 5 power 7 by 2 power 7 ఇంటూ ఎక్స్ పవర్ 7. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఒకసారి అప్పుడే కాదు చూద్దాం ఒకసారి. మైనస్ 3/5. ఇక్కడ ఎల్సిఎం ఎంత 5. మైనస్ 3 మైనస్ 5 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమా మైనస్ 3 మైనస్ 5. ఇక్కడ ఎల్సిఎం 5. మైనస్ 3 మైనస్ 10. ఇక్కడ ఎల్సిఎం 5. మైనస్ 3 5 3s are 15 minus 15. ఇక్కడ సేమ్ ఎంత 5 minus 3 minus 5 4s are 20. LCM ఎంత 5 minus 3 minus 5 5s are 25. LCM 5 minus 3 minus 6 5s are 30. ఎంత ఉంది ఇక్కడ 5 power 7 by 2 power 7 into x power 7 by 7 factorial. Okay, that is equal to minus 3 by 5 minus 8 by 5 minus 13 by 5. Okay, next minus 18 by 5 minus 23 by 5 minus 28 by 5 minus 33 by 5. 5 power 7 by 2 power 7 into x power 7 by ఎంత అంటే మనకి 7 ఫ్యాక్టోరియల్. ఓకే, ఒకసారి దాని వాల్యూ చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఈ మైనస్ అన్ని పోతున్నాయి. ఇక పై న్యూమరేటర్ లో 3 ఇంటూ 8 ఇంటూ 13 ఇంటూ 18 into 23 28 into 33 by 5 1 2 3 4 5 6 7. ఇప్పుడు 5 into 5 ఉంటే 5 స్క్వేర్ అని రాస్తాం. అదే 3 టైమ్స్ ఉంటే 5 క్యూబ్ అని రాస్తాం. ఇలా 5 ఎన్ని టైమ్స్ ఉన్నాయి 7 టైమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. కాబట్టి 5 పవర్ 7 న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ డినామినేటర్ కి వస్తుంది. డినామినేటర్ లో ఆర్ ఏముంది ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 5 పవర్ 7 బై 2 పవర్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 7. ఓకే, 5 పవర్ 7 5 పవర్ 7 క్యాన్సిల్. ఫైనల్ గా ఆన్సర్ ఏంటంటే 3 into 8 into 13 into 18 into 23 into 28 into 23 by 7 factorial into 2 power 7 into x power 7.
ఇది T8. వాడు అడిగిన ఎక్స్పాన్షన్ లో 8th టర్మ్ ఏమవుతుందంటే ఇది అనమాట. చూడమ్మా ఇన్ఫైనైట్ సిరీస్ లోనే ఇంకొక మోడల్ సమ్. ఒకసారి ఫార్ములా చూడండి. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ n. ఫార్ములా 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే అది అవసరం లేదు, n సో అని పెట్టాను. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 3 టర్మ్స్ ఉన్నాయి బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఫస్ట్ 3 రూట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎక్స్పాండ్ 3 రూట్ 3. 3 రూట్ 3 ఎక్స్పాండ్ చేయమన్నాడు. ఇంక్రీజింగ్ పవర్స్ ఆఫ్ 2/3 అంటే 2/3 2/3 హోల్ స్క్వేర్ అలా ఇంక్రీజింగ్ పవర్స్ తో చూపించమన్నాడు. సరే చూద్దాం ఒకసారి. గివెన్ వాడు ఏమి ఇచ్చాడు 3 ఇంటూ రూట్ 3. రూట్ 3 ని రూట్ ఎక్స్ ఉంటే ఎక్స్ పవర్ 1/2, రూట్ 3 ఉంటే 3 పవర్ 1/2 అని రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 పవర్ 1/2. Bases are equal, powers are added. So 3 power 1 plus 1/2 అంటే 3 power LCM 2 ones are 2 plus 1 3/2. 3 means 3/1. ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్ అవుతే ఏమవుతుంది మైనస్ వస్తుంది. ఎందుకని చూడండి x పవర్ n అంటే 1/x పవర్ మైనస్ n అని రాస్తాం. లేదు 1/x పవర్ n ఉంటే ఇది న్యూమరేటర్కి వెళ్తే x పవర్ మైనస్ n అని రాసుకుంటాం. ఓకే, 1/x పవర్ n ఉన్నప్పుడు x పవర్ మైనస్ n అని, x పవర్ n ఉన్నప్పుడు 1/x పవర్ మైనస్ n అని రాసుకుంటాం. అంటే ఫ్రాక్షన్ రివర్స్ చేసినప్పుడు x అంటే x/1, రివర్స్ చేస్తే 1/x, ఈ ప్లస్ కాస్త ఏమైంది మైనస్ అయింది. 1/x పవర్ n దీని అర్థం ఏంటి 1/x హోల్ పవర్ n అని అర్థం. ఇది ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే x/1 హోల్ పవర్ మైనస్ n. సో అలాగే ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే ఇక్కడ ఏమొస్తే మైనస్ వస్తుంది. కాబట్టి 1/3 హోల్ పవర్ మైనస్ 3/2. ఓకే, 1 ఏమని రాసుకున్నా అంటే 3 మైనస్ 1 గా రాసుకో, సారీ 3 మైనస్ 2 గా రాస్తున్నాను. 3 మైనస్ 2 బై 3 హోల్ పవర్ మైనస్ 3/2. సెపరేట్ చేస్తే 3/3 అంటే 1 మైనస్ 2/3 హోల్ పవర్ మైనస్ 3/2. ఇదిగో ఆ విధంగా ఈ 2/3 అనే టర్మ్ ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చి చేసాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా కనిపిస్తుంది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ n. సో x ప్లేస్ లో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ n. x ప్లేస్ లో 2/3 ఉంది, n ప్లేస్ లో 3/2 ఉంది. మన ఎక్స్పాన్షన్ ఏంటి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ ప్లస్ n ఇంటూ n ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఒకసారి ఎక్స్పాన్షన్ రాస్తున్నా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ n ఈక్వల్ టు 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ plus n into n plus 1 by 2 factorial into x square plus and so on. Okay, that implies ఇక్కడ ఏముంది మనకి 1 minus 2/3 1 minus 2/3 whole power minus 3/2. ఎలా ఎక్స్పాండ్ చేస్తుంది 1 plus n ప్లేస్ లో ఎంత ఉంది 3/2 3/2 into x ప్లేస్ లో 2/3 ప్లస్ మళ్ళీ n ప్లేస్ లో 3/2 ఇంటూ 3/2 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లేస్ లో 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో దట్ ఇంప్లైస్ ఇది అంటే స్టార్టింగ్ ఇదే కదా 3 ఇంటూ రూట్ 3 ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3/2 ఇంటూ 2/3 ప్లస్ 3/2 into LCM 2 ones are 2 3 plus 2 5 by 2 by 2 factorial into 2/3 whole square plus and so on. చూడండి వాడు ఏమన్నాడు ఇంక్రీజింగ్ పవర్స్ ఆఫ్ 2/3. ఇదిగో 2/3 హోల్ పవర్ 1 దీని యొక్క పవర్ 1 ఇంక్రీజ్ అయింది హోల్ స్క్వేర్ తర్వాత హోల్ క్యూబ్. సో 3 రూట్ 3 ఎలా రాస్తాం మనం
ఇంక్రీజింగ్ పవర్స్ ఆఫ్ 2/3 లో రాయాలి. ముందు చేసిన సమ్ మోడల్ లోనే లాస్ట్ సమ్ జాగ్రత్తగా వినడమ్మా. ఎక్స్పాండ్ 5√5 ఇన్ ఇంక్రీజింగ్ పవర్స్ ఆఫ్ 4/5. ఓకే, ఫస్ట్ 5√5 తీసుకున్నాం. దీన్ని 5 ఇంటూ √5 ని 5 పవర్ 1/2 అని రాశాను. ఓకే, 5 ఇంటూ అంటే 5 పవర్ 1 అని అర్థం. బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ యాడెడ్ అంటే 1 ప్లస్ 1/2 అంటే ఎంత 5 పవర్ 2 ప్లస్ 1 3/2. 5 మీన్స్ 5/1. ఇంతకు ముందు చెప్పాను రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు అంటే 5/1 కాస్త 1/5 రివర్స్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది -3/2. సేమ్ ముందు మోడల్లోనే 1 ని 5 - 4 అని రాసుకోవచ్చు. కాబట్టి 5 - 4/5 హోల్ పవర్ -3/2. సెపరేట్ చేస్తే 5/5 1 -4/5 హోల్ పవర్ -3/2. ఏ ఫార్ములా కనిపిస్తుంది? 1 - x హోల్ పవర్ -n. ఫార్ములా ఏంటి? 1 ప్లస్ n ఇంటూ x ప్లస్ n ఇంటూ n ప్లస్ 1/2 factorial into x square plus and so on. x ప్లేస్ లో 4/5, x is equal to 4/5. n ప్లేస్ లో 3/2 -n - 3/2. సో n ఈక్వల్ టు ఎంతంటే 3/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ n అంటే 3/2 ఇంటూ x అంటే 4/5 ప్లస్ n ఇంటూ n ప్లస్ 1. n అంటే 3/2 ఇంటూ 3/2 ప్లస్ 1 n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్. x స్క్వేర్ అంటే 4/5 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. So that is equal to 1 plus 3/2 into 4/5 plus 3/2 into calcium 2. 3 plus 2 అంటే 5. 5/2 by 2 factorial. 4/5 whole square plus and so on. Whatever increasing powers of 4/5 అన్నాడు. 4/5 whole power 1, 4/5 whole square. సో 4/5 ఇంక్రీజింగ్ పవర్స్ లో ఉంది కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అన్నమాట. ఓకే, ఇంకా బైనామియల్ థియరమ్ లో 2 మార్క్స్ ఇంకా లాస్ట్ సమ్ ఎప్పుడో అడిగాడు 2006 లో అడిగాడంట. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం మనం ఒకసారి. షో దట్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole power 2n. ఓకే, ఫస్ట్ గివెన్ ఎక్స్పాన్షన్. ఓకే, ఏమి ఇచ్చాడు? ఎక్స్పాన్షన్ 1 plus x whole power 2n. ఇక్కడ n ప్లేస్ లో మన దగ్గర ఎంత ఉంది? n ప్లేస్ లో 2n. 2n అంటే ఈవెన్ నెంబర్. 2 తో మల్టిప్లై ఏ నెంబర్ అయినా సరే మనకి ఏమవుతుంది? ఈవెన్ నెంబర్. సో n ప్లేస్ లో 2n ఉంది, ఇది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ ఏమవుతుందంటే tn/2 ప్లస్ 1. ఈవెన్ నెంబర్ అయితే n అనేది ఈవెన్ నెంబర్ అయితే tn/2 ప్లస్ 1 అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. అదే n అనేది ఆడ్ నెంబర్ అయితే tn ప్లస్ 1/2 tn ప్లస్ 3/2. ఈ రెండు టర్మ్స్ కూడా మిడిల్ టర్మ్స్ అవుతాయి. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా తీసుకోవాలి. ఎందుకని? n ప్లస్ లో 2n ఉంది. సో ఈవెన్ నెంబర్ అప్పుడు tn/2 ప్లస్ 1. therefore మిడిల్ టర్మ్ is equal to t. జనరల్ గా ఫార్ములా రాస్తున్నాం n/2 ప్లస్ 1. కానీ n వాల్యూ ఎంత? 2n. సో ఇక్కడ 2n రాస్తున్నాను. సో t 2n/2 ప్లస్ 1 క్యాన్సిల్ ఎంత అంటే tn ప్లస్ 1. జనరల్ గా వాడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఇది కదా, 1 plus x whole power n అయితే జనరల్ టర్మ్ tr ప్లస్ 1 is equal to ncr x పవర్ r. జనరల్ గా
టిఆర్ ప్లస్ 1 into 1 plus x హోల్ పవర్ n అయితే ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఆర్. మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి 1 plus x హోల్ పవర్ 2n లో tn plus 1 కడతాం. అది జనరల్ గా tr plus 1 ఏమవుతుంది, దీనికి tr plus 1 n ప్లేస్ లో మనకి 2n పెట్టాలి. అంటే n ప్లేస్ లో 2n పెడితే 2n cr x పవర్ r. కానీ r ప్లేస్ లో మనకి ఇక్కడ ఎంత ఉంది, n ఉంది. అంటే ఈ ఫార్ములాలో 1 plus x హోల్ పవర్ 2n అనే ఫార్ములాకి జనరల్ టర్మ్ ఇది. ఇందులో r ప్లేస్ లో ఎంత ఉంది, మనకి ఇక్కడ n ఉంది. సో r ప్లేస్ లో మనం n పెట్టాలి. సో ఏమవుతుందో చూడండి, 2n cn x పవర్ n. సో జనరల్ టర్మ్ ఏమవుతుంది 2n cn x పవర్ n. కానీ వాడు ఇది ప్రూవ్ చేయమన్నాడు, జనరల్ టర్మ్ ఇదే ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఒకసారి ఇది ఎలా రాస్తున్నాను చూడండి. 2n cn అంటే NCR ఫార్ములా ప్రకారం NCR ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. NCR ఫార్ములా ఏంటమ్మా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. n ప్లేస్ లో 2n ఉంది, r ప్లేస్ లో n ఉంది. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏముంది, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ప్లేస్ లో 2n ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఏముందమ్మా n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఫార్ములా ఏంటి, 1 into 2 into 3 into 4. 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 into 4 into 5. అలాగే n ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 into 4 into 5 into and so on n minus 1 into n. ఇక్కడ ఇది ఒక్కసారి ఏముంది, ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ n ఎంత, n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ x పవర్ n. ఓకే, మనకి ఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2n ఫ్యాక్టోరియల్ అండి. ఇప్పుడు చెప్పాను 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 4 5 వరకు వెళ్ళాలి. 2n ఫ్యాక్టోరియల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 2n వరకు వెళ్ళాలి. సో 1 into 2 into 3 into 4 into 5 and so on 2n minus 1 into 2n by మనకి ఇక్కడ ఏముంది n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్ ని సెపరేట్ చేస్తున్నాను. సో ఆడ్ నెంబర్స్ 1 3 5 అండ్ సో ఆన్. 2n అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2n మైనస్ 1 ఖచ్చితంగా ఏమవుతుంది, ఆడ్ నెంబర్. 4 ఈవెన్ నెంబర్, 4 ముందు నెంబర్ నెక్స్ట్ నెంబర్ కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా ఆడ్ నెంబర్. అలాగే 2n ఈవెన్ నెంబర్ కాబట్టి 2n మైనస్ 1 2n ప్లస్ 1 రెండు కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి. సో నేను ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ సెపరేట్ చేస్తున్నాను కాబట్టి ఆడ్ నెంబర్స్ 1 3 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1. నెక్స్ట్ ఇంటూ ఈవెన్ నెంబర్స్ 2 4 6 అండ్ సో ఆన్ 2n బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x పవర్ n. ఓకే, ఈ టర్మ్ ఇలాగే ఉంటుంది 1 3 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఇక్కడ 2 ని 2 into 1 గా రాస్తున్నాం, 4 ని 2 into 2 గా రాస్తున్నాం, 6 ని 2 into 3 గా రాస్తున్నాం అండ్ సో ఆన్ 2n ని 2 into n గా రాస్తున్నాం ఇంటూ x పవర్ n. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, 2 into 2 ఉంటే 2 స్క్వేర్, 2 into 2 into 2 ఉంటే 3 టైమ్స్ ఉంటే 2 క్యూబ్. అలాగా చూడండి 2 into 2 ఇక్కడ 2 టైమ్స్ ఉంది, 2 ఉంది కాబట్టి ఇక్కడ 3 టైమ్స్. అలా 2 n టైమ్స్ ఉంది, n టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఉంటే 2 స్క్వేర్, 2 into 2 into 2 3 టైమ్స్ ఉంటే 2 క్యూబ్. అలాగే 2 into 2 into 2 into అండ్ సో ఆన్ 2. పక్కన n ఉంది కాబట్టి n టైమ్స్ ఉంది 2 అంటే 2 పవర్ n. 2 లన్నీ సెపరేట్ చేస్తున్నాం.
So that is equal to 1, 3, 5 and so on 2n minus 1 2 into 2 into 2 into 2 n times ఉంది కాబట్టి 2 పవర్ n ఇంకా 1 2 3 and so on n అంటే 2 లన్నీ సెపరేట్ చేస్తారు 2 లన్నీ సెపరేట్ చేస్తే 2 పవర్ n వచ్చింది కదా ఇంకా 1 2 3 and so on n ఉంది into x పవర్ n by n ఫ్యాక్టోరియల్ into n ఫ్యాక్టోరియల్ దీని మీనింగ్ ఏంటి n ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 ఉంటే 3 ఫ్యాక్టోరియల్ 4 వరకు ఉంటే 4 ఫ్యాక్టోరియల్ n వరకు ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ ఓకే n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ ఇంకా చివరికి టర్మ్ ఏం మిగిలిందంటే 1 into 3 into 5 into and so on 2n minus 1 by n factorial 2 power n to x power n 2 power n into x power n 2x whole power n సో మనల్ని మిడిల్ టర్మ్ ఇదనే ప్రూవ్ చేయమన్నాడు ఇదిగో చూడండి 1 into 3 into 5 and so on 2n minus 1 by n factorial into 2x whole power n ఎలా వచ్చింది 2 power n x power n a power m into b power m ab whole power m అలాగే 2 power n into x power n 2x whole power n ఓకే